ఇవాళ అయితే ఒక హెల్దీ స్నాక్ రెసిపీ అయితే చూపిస్తున్నా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా మొలకలు చిన్న పెసలు శనగలతో అయితే ఎన్ని రెసిపీస్ తీసుకోవచ్చో. ఇంకా నా ఛానల్లోనే చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇంకా మొలకలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. ఇంకా ఒక 24 hours పడుతుంది ఇట్లా మొలకలు రావడానికి. ఇంకా ఇది మంచిగా వచ్చింది. ఇట్లా ఎంత టేస్టీగా ఉంటుందో అసలు. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. తింటే అయితే చాలా అంటే చాలా హెల్దీ. ఇంకా మార్నింగ్నే తినాలి. ఇట్లనే తినడం ఇంకా ఇష్టం లేని వాళ్ళు ఇలాంటి రెసిపీస్ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకైతే ఇట్లా మిక్సీలో వేసుకున్నాం. మిక్సీలో వేసుకొని అందులో కొంచెం ఆనియన్స్, కొంచెం కరివేపాకు, ఉప్పు, పసుపు ఏం వద్దు కానీ కారం ఇవన్నీ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మెత్తగానే మిక్సీ చేసుకోవాలి. గరుకుగా ఉంటే ఏంటంటే మంచిగా సరిగ్గా రాదు. అందుకే మంచిగా మిక్స్ చేసుకోవాలి. అసలు వడలు ఉంటాయి కదా, అసలు వడలు లెక్కనే ఉంటుంది. ఇట్లా మసాలా వడలు ఉంటాయి కదా, అది వాటి లెక్కనే ఉంటుంది. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. తక్కువ ఆయిల్ తోటి మంచిగా హెల్తీగా వేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇట్లా మిక్సీ పట్టుకొని ఇట్లా లడ్డు లెక్క వేసుకొని మధ్యలో చేతిలో పెట్టుకొని ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు మంచిగా రౌండ్గా అయిపోతుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లయితే వేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కువ ప్రాసెస్ కూడా పట్టదు. తక్కువ టైంలోనే ఈజీగా వేసుకోవచ్చు. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంక ఇట్లా రౌండ్గా వేసుకున్నా. ఇంకా అట్లనే ఇంకా నేనైతే మొత్తం ఒక మంచిగా వేసుకున్నా రౌండ్గా. ఇట్లా రౌండ్గా అన్నీ వేసుకొని మనం చపాతీలు ఎలా కాల్చుకుంటాం అలానే కాల్చుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. డీప్ ఫ్రై చేసుకోవద్దు. డీప్ ఫ్రై చేసుకుంది అంటే లోపల ఇట్లా ఇచ్చుకుపోతాయి మొత్తం. అందుకే ఇట్లా కొంచెం తవా మీద ఆయిల్ వేసుకొని మనం చపాతీలు కాల్చుకుంటాం కదా, సేమ్ అట్లనే కాల్చుకోవాలి. అసలు క్రంచీగా మెత్తగా లోపల ఎంత బాగుంటుందంటే ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కంపల్సరీ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇట్లా అన్నీ మంచిగా చపాతీలు కాల్చుకున్నట్టే కాల్చుకోవాలన్నీ. ఇట్లా కాల్చుకొని ఇంకా డైరెక్ట్గా తినేయడమే. ఎంత బాగుంటుందంటే అసలు పిల్లలు అయితే ఇంకా చాలా ఇష్టంగా తింటారు. ఇట్లా డైరెక్ట్గా ఇస్తే వాళ్ళు తినరు కాబట్టి ఇలాంటి రెసిపీస్ చేస్తే వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. చలో ఇంకా వీడియో